అందరికీ నమస్కారం. ఈరోజు ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ మధ్య సంబంధాల విషయంలో కొంచెం చిన్న తేడాలు వస్తున్నాయా అన్న అంశాన్ని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ అంశం గురించి మాట్లాడుకునే ముందు ఇప్పటిదాకా ఎవరైతే బ్రహ్మాస్త్ర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా దీన్ని అందరికీ, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వారు కానీ, ఆర్ఎస్ఎస్ అభిమానులు కానీ, లేదంటే భారతీయ జనతా పార్టీ వారు కానీ, భారతీయ జనతా పార్టీ అభిమానులు కానీ ఎవరైతే కొంచెం వాస్తవాలని జీర్ణం చేసుకోలేరో అటువంటి వారందరూ దయచేసి ఈ వీడియో చూడొద్దండి. ఎందుకంటే కొన్ని వాస్తవాలను మాట్లాడుకునే సందర్భంలో కొంతమందికి ఇబ్బంది కలగచ్చు. ఇందులో ఏవి కూడా మన అభిప్రాయాలు కాదు, జనం మాట్లాడుకుంటున్న అభిప్రాయాలు కాబట్టి వాటిని అర్థం చేసుకోగలరా, అర్థం చేసుకున్నా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయగలరా అనేది కొన్ని డౌట్లు ఉన్నాయి. కాబట్టి అటువంటి వాళ్ళందరూ వాస్తవాలను జీర్ణం చేసుకోలేని వాళ్ళు కానీ, వాస్తవాలను యాక్సెప్ట్ చేయలేని వాళ్ళు కానీ దయచేసి ఈ వీడియోని చూడద్దు. ఇక విషయానికి వస్తే, భారతీయ జనతా పార్టీ మొన్న జరిగిన ఎన్నికల్లో దాదాపు 420+ స్థానాలు తెచ్చుకోవాలనేది మొదట్లో అనుకున్న మాట. అంటే ఒక 2 years బ్యాక్ 420+ టార్గెట్ తోటి వెళ్దామని భారతీయ జనతా పార్టీ అనుకుంది. దాని తర్వాత 400+కి మార్చుకుంది. ఇంకా అది కూడా సాధ్యం కాదన్న విషయం అర్థమైన తర్వాత 370 భారతీయ జనతా పార్టీకి, టోటల్గా ఎన్ఏడికి 400+ అబ్కీ బార్ 400 పార్ ఎన్ఏడికి అని ఆ నినాదానికి వచ్చారు. ఇన్నిసార్లు ఇన్ని టార్గెట్లు మార్చుకుని 420 నుంచి భారతీయ జనతా పార్టీ 400కి, 400 నుంచి 370కి వచ్చినా కూడా ఆ టార్గెట్ని కూడా సాధించలేక కేవలం 240 స్థానాలతోటి సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇది ఎందుకు వచ్చింది అనేది ఆలోచిస్తే, ఈసారి జరిగిన ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ అనేది పెద్దగా సహకరించలేదు, పూర్తి స్థాయిలో సహకరించలేదు భారతీయ జనతా పార్టీకి అన్నది ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. దీనికి కారణం ఏంటంటే, మోడీజీ గారి ఒంటెద్దు పొగడలు అనేది ఆర్ఎస్ఎస్ వర్గాల నుంచి వస్తున్న మాట. మొదట్లో మోడీ గారు ఫస్ట్ టైం గెలిచినప్పుడంతా కూడా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ప్రధానమంత్రి అనే పేరుతో వచ్చేది, కానీ అక్కడ మోడీ గారి పేరు వచ్చేది కాదు. ఆ తర్వాత రెండోసారి వచ్చిన తర్వాత మొదట్లో కొంతవరకు మోడీజీ గారి పేరు వినిపిస్తూనే భారతీయ జనతా పార్టీ పేరు, ప్రధానమంత్రి అనే పేరు, ఇవన్నీ కలగపులగంగా రకరకాలుగా వచ్చినాయి. కానీ ఎన్నికలకు వెళ్ళే సమయానికి వచ్చేసరికి మోడీ గ్యారంటీ అనేది ఎప్పుడైతే వచ్చిందో, ఇంకా భారతీయ జనతా పార్టీ అనే దాన్ని పూర్తిగా పక్కన పెట్టి ఇక మోడీ మీదనే, మోడీ నినాదం మీదనే ఎన్నికలకు వెళ్ళడం అనేది ఎప్పుడైతే మోడీ గారి సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ నిర్ణయించుకుందో, అదేవిధంగా ఒకానొక సందర్భంలో నడ్డా గారు కూడా భారతీయ జనతా పార్టీకి, ఆర్ఎస్ఎస్కి పెద్దగా సంబంధం లేదు, వాళ్ళ పని వాళ్ళది, మా పని మాది అన్నట్లాగా మాట్లాడిన సందర్భం ఏదైతే ఉందో, ఇది కూడా ఆర్ఎస్ఎస్కి చాలా ఆగ్రహాన్ని కలిగించిందని చెప్తున్నారు. ఎందుకంటే నడ్డా గారు స్వయంగా ఆ స్థాయిలో మాట్లాడే వ్యక్తి కాదు, వెనక నుంచి ఎవరో మాట్లాడిచ్చారు అనేది ఆర్ఎస్ఎస్ వర్గాల్లో వినిపిస్తున్న మాట ఢిల్లీలో. సో వీటన్నిటి మధ్యన కూడా కొంత ముందుగా వార్నింగ్ ఇచ్చినట్లాగానే మోహన్ భగత్ గారు, ఆర్ఎస్ఎస్ మోహన్ భగత్ గారు ఏమన్నారంటే, నిజమైన సేవకుడు అహంకారాన్ని కలిగి ఉండడు, ఇతరులకు ఎలాంటి హాని కలిగించకుండా పనిచేస్తాడు అని మోహన్ భగత్ గారు చెప్పారు. ఈ స్టేట్మెంట్ ఎవరిని ఉద్దేశించి ఇచ్చారు అనేది భారతీయ జనతా పార్టీలో అందరికీ అర్థమైంది. అయినప్పటికీ కూడా పరిస్థితి మారలేదు. మోడీజీ గ్యారంటీ, ఇది మోడీ గ్యారంటీ, గ్యారంటీలకే గ్యారంటీ అని చెప్పి మాట్లాడి ఎన్నికలకు వెళ్ళడం ఏదైతే ఉందో, సుతరాము ఆర్ఎస్ఎస్ పెద్దలకి నచ్చలేదు. అందువల్లనే యూపీలో కానీ మిగతా చోట్ల కానీ పెద్దగా సహకరించలేదు, పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ వెనకాల వెనుదన్నుగా నిలవలేదు. దానివల్లనే పూర్తిగా యూపీలో సీట్లు తగ్గిపోయినాయి అనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట.
గతంలో ఈసారి టోటల్గా వచ్చింది 240 సీట్లు. గతంలో ఇక్కడ దాదాపుగా 62 సీట్లు వచ్చినాయి. యూపీలో 80 సీట్లు ఉంటే దాంట్లో 62 సీట్లు భారతీయ జనతా పార్టీకే వచ్చినాయి. కానీ ఈసారి వచ్చేసరికి కేవలం 33 సీట్లు మాత్రమే వచ్చినాయి. అంటే చూడండి, ఆల్మోస్ట్ 30 సీట్లు ఎగిరిపోయినాయి. దీనికి కారణం ఏంటి అనేది ఆలోచించుకుంటున్న సందర్భం. ఇవాళ యోగి ఆదిత్యనాథ్ గారు కూడా మోహన్ భగత్ గారిని కలుస్తున్నారు, దాని మీద మాట్లాడుతున్నారు. ఎందుకని భారతీయ జనతా పార్టీకి సీట్లు తగ్గిపోయినాయి అన్న దాని మీద విచారణ చేస్తున్నారు. ఏం జరుగుతుందన్న దాని మీద సమీక్ష చేస్తున్నారు. ఇది కాకుండా ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇంకా కొంచెం ఇబ్బందికరమైన అంశాలు ఏంటంటే, ఎప్పుడైతే 240కి, సరే ఈ విషయం మళ్ళీ మాట్లాడదాం. ఇంకోటి ఏంటంటే ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్లో కూడా ఒక వ్యాసం వచ్చింది. ఆ వ్యాసంలో కూడా క్లియర్గా భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద ఒక రకంగా విమర్శపూర్వకంగానే ఒక వ్యాసం వచ్చింది. ఈ వ్యాసంలో ఏం చెప్పారంటే, లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు అతి విశ్వాసానికి పోయి ఈ లోక్సభ ఎన్నికలు బీజేపీ కార్యకర్తల అతి విశ్వాసానికి కళ్ళకట్టాయి అని ఈ వ్యాసంలో రాశారు. అక్కడితో ఆగలేదు. దాంతోపాటు నేతలందరూ కూడా గాలిబుడగని నమ్ముకొని పనిచేశారు. గాలిబుడగ అంటే ఇంక మనం చెప్పక్కర్లేదు, దీని గురించి మనం మాట్లాడదాం. గాలిబుడగని నమ్ముకొని పనిచేశారన్నారు. మోడీ పైనే ఆధారపడ్డారు. ఇది అండర్లైన్, మోడీ పైనే ఆధారపడ్డారు. వీధుల్లో ప్రజల గొంతులను వినలేదు. ఇది ఆర్గనైజర్ యొక్క వ్యాసంలో వచ్చింది. అంటే మోడీ మీదే ఆధారపడ్డారంటున్నారు. ఒక పక్కన గాలిబుడగని నమ్ముకొని నాయకులందరూ పనిచేశారు, అతి విశ్వాసానికి పోయారు. అంటే ఏంటి ఇదంతా కూడా? అంటే మోడీ అనేది ఏదైతే గెలిపిస్తుందన్న నినాదం ఏదైతే ఉందో అది గాలిబుడగ అని చెప్పకనే చెప్తోంది ఆర్గనైజర్. మోడీని నమ్ముకున్నారు, ఆ గాలిబుడగని నమ్ముకున్నారు, ఆ గాలిబుడగేమో ఫెయిల్ అయిందనేది ఓవరాల్గా ఆర్గనైజర్ చెప్తున్నమాట. ఆర్గనైజర్ అంటే నథింగ్ బట్ ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్. సో ఆర్ఎస్ఎస్ చెప్తున్న మాట ఇది. అది కాకుండా మహారాష్ట్రలో ఏదైతే పార్టీలను చీల్చారో, ఎన్సీపీని చీల్చేశారు, అదేవిధంగా శివసేనని చీల్చేశారు. ఈ పార్టీలని వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తున్న ముందు వరకు కూడా భారతీయ జనతా పార్టీకి ఫ్రెండ్లీ పార్టీగా ఉన్న శివసేనను కూడా చీల్చేశారు, అలాగే ఎన్సీపీని కూడా చీల్చేశారు. ఈ చీలికలు అనేవి మహారాష్ట్రలో చేటు తెచ్చిపెట్టాయి అనేది మళ్ళీ ఆర్గనైజర్ అభిప్రాయపడుతోంది, అంటే ఆర్ఎస్ఎస్ అభిప్రాయపడుతోంది. సో ఈ విధంగా ఓవరాల్గా చూస్తే మోడీ మేనియాని ఏదైతే నమ్ముకున్నారో ఇది కరెక్ట్ కాదు, దీనివల్లనే నష్టపోయారు అని చెప్పి ఆర్గనైజర్లు ఆర్ఎస్ఎస్ చెప్పదలుచుకున్నాయి అనేది మనకు అర్థమవుతున్నమాట. దీనికి కొంత బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. మోడీ గారు వచ్చిన తర్వాత అప్పటి వరకు ఆర్ఎస్ఎస్లో కీలకంగా పనిచేసిన నాయకులందరినీ కూడా సైడ్ ట్రాక్ పట్టించేశారు. ఉదాహరణకి జోషి గారిని సంజయ్ వినాయక్ జోషి గారు ఎవరైతే ఉన్నారో గతంలో చాలా కీలకంగా ఆర్ఎస్ఎస్లో పనిచేసిన నాయకుడు, ఆయనని పక్కన పెట్టేయడం అనేది ఆర్ఎస్ఎస్లో చాలా విస్తృత స్థాయిలో చాలా కాలం చర్చ జరిగింది. సో ఆయన్ని మాత్రమే కాకుండా కీలకమైన ఆర్ఎస్ఎస్ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ పక్కన పెట్టడం జరిగింది. ఇప్పుడు నడ్డాజీని పార్టీ అధ్యక్షుడిగా పక్కకి తప్పించి, అంటే ఆయన మంత్రిమండలిలోకి వెళ్ళిపోయారు కాబట్టి ఆయన పక్కకి తప్పించి ఆయన ప్లేస్లో ఎవరిని పెట్టాలి అన్నప్పుడు కూడా ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు లేకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా అన్నది కూడా కనిపిస్తోంది. ఎందుకంటే మంత్రిమండలిలోకి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిని శివరాజ్ సింగ్ చౌహాన్ని తీసుకోవడం ఏదైతే ఉందో అది యాక్చువల్గా ఆయన భారతీయ జనతా పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఏమైనా ఇస్తారా అనుకున్నారు. ఆయన బాగా ఆర్ఎస్ఎస్కి దగ్గరగా ఉండే వ్యక్తి. సో ఆయన్ని మంత్రిమండలిలోకి తీసేసుకున్నారు కాబట్టి ఆయనకు అవకాశం లేదు. ఇప్పుడు మళ్ళీ స్మృతి ఇరానీ గారి పేరు వినిపిస్తుంది. స్మృతి ఇరానీ గారు అంటే అసలు ఏమాత్రం ఆర్ఎస్ఎస్ వ్యవహారాలతో సంబంధం పెద్దగా లేని వ్యక్తి. డైరెక్ట్గా టీవీ ఇండస్ట్రీ నుంచి వచ్చేసి మోడీ గారి గుడ్ లుక్స్లో ఉండడం వల్ల మంత్రిగా కూడా కేంద్ర మంత్రి అయిపోయారు. మొన్న ఓడిపోయిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ
ఆవిడ పేరు కూడా వినిపిస్తోంది. అంటే ఏంటి, ఆర్ఎస్ఎస్తో సంబంధం లేని వ్యక్తుల్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా చేసే ప్రయత్నాలు కూడా మళ్ళీ జరుగుతున్నాయి అనేది ఒక వర్గం వాదన వినిపిస్తోంది. సో వీటన్నిటి మధ్యన కూడా ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ ఆర్ఎస్ఎస్కి భారతీయ జనతా పార్టీకి మధ్య ఒక సయోధ్య అనేది తొందరగా వస్తుందా రాదా అనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఆటోమేటిక్గా మోడీ గారు అసలు 5 సంవత్సరాల పరిపాలనని కంప్లీట్ చేసే అవకాశం ఉంటుందా, లేదంటే మధ్యలోనే ఆయన ఒకవేళ తప్పుకుని వేరే వాళ్ళకి అవకాశం ఇస్తారా అన్న చర్చలు జరుగుతున్నాయి. ఇదొకటి. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఆర్ఎస్ఎస్కి భారతీయ జనతా పార్టీకి మధ్య ఏదైతే కోల్డ్ వార్ నడుస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయో వీటి వల్ల టోటల్గా నష్టపోయింది భారతదేశం నష్టపోయింది. కారణం ఏంటంటే మోడీ గారు కనుక బంపర్ మెజారిటీతో గెలిచుంటే సిఏఏ అమలు చేసేవాళ్ళు, ఎన్ఆర్సీ అమలు చేసేవాళ్ళు, అలాగే కామన్ సివిల్ కోడ్ అమలు చేసేవాళ్ళు. ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు వెనక్కిపోయినాయి. ఎందుకంటే పూర్తి స్థాయిలో మెజారిటీ పోయింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద, అలాగే బీహార్లో నితీష్ కుమార్ మీద, ఇలాంటి వాళ్ళ మీద ఆధారపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇందులో ఏది కూడా అమలు చేసే అవకాశం కనిపించట్లేదు సమీప భవిష్యత్తులో. సో ఇట్లాంటి పరిస్థితుల్లో అసలు మోడీ గారు పూర్తి సమయాన్ని పరిపాలన చేస్తారా ఈ 5 సంవత్సరాలు, లేదంటే నాకు ఏజ్ అయిపోయింది నేను తప్పుకుంటారా, ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా చూడాల్సిన అంశాలు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్కి ఇప్పుడు మళ్ళా భారతీయ జనతా పార్టీలో మళ్ళీ పట్టు దొరుకుతున్నట్టుగా కనపడుతోంది. సో ఆర్ఎస్ఎస్ పట్టు ఎంత ఉంటుంది, భారతీయ జనతా పార్టీ నుంచి అదే మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ వీళ్ళ పట్టునే ఉంచుతారా, ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ ప్రైమ్ మినిస్టర్ రేస్ అనేది ఇప్పుడు ఒకటి మళ్ళీ స్టార్ట్ అయింది. ఇందాక నేను మాట్లాడుతూ మధ్యలో ఆపాను. ప్రైమ్ మినిస్టర్ రేస్, ఈ ప్రైమ్ మినిస్టర్ రేస్లోకి అంటే ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు పెద్దగా పూర్తి మెజారిటీ లేని సందర్భంలో మోడీ గారు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు పూర్తి స్థాయి కాలం ప్రధానమంత్రిగా పనిచేయడానికి అనేది ఒకటి వినిపిస్తోంది. ఆయన 75 వస్తే కనుక వెళ్ళిపోతారు అనేది ఒకటి వినిపిస్తోంది. సో అట్లాంటి సందర్భంలో అమిత్ షా గారు ఈ రేస్లో ఉన్నారనేది ఒకటి. ఇంకొకటి యూపీలో యోగి ఆదిత్యనాథ్ గారు ఈ రేస్లో ముందున్నారు. దానికోసం యూపీలో మిగతా పార్టీలన్నింటినీ కూడా కలుపుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ప్రధానమంత్రిగా యోగి ఉంటే మాకేం అభ్యంతరం లేదనేలాగా పరిస్థితుల్ని క్రియేట్ చేసుకుంటున్నారు ప్రయత్నపూర్వకంగా అనేది ఒక మాట. అది కాకుండా యోగి ఆదిత్యనాథ్కి దేశవ్యాప్తంగా ఖచ్చితంగా హిందూ వర్గాల్లో మంచి ఆదరణ ఉంది. సో అదొకటి. వీళ్ళు కాకుండా ఇంకా ఆర్ఎస్ఎస్ వైపు నుంచి కూడా కొంతమంది ఈ ప్రధానమంత్రి రేసులోకి వచ్చే అవకాశం ఉంది ఆఖరి నిమిషంలో అనేది ఒకటి. వీటన్నిటి మధ్యన కూడా ఇప్పుడు దేశం ఎట్లా ఉంటుంది, పరిపాలన ఎట్లా ఉంటుంది దానికన్నా కూడా ఇప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ మధ్యలో సయోధ్య ఎంతవరకు కుదురుతుంది, ఎవరి మాట చెల్లుబాటు అవుతుంది, ఒకళ్ళ మాట ఒకళ్ళు చెల్లుబాటు కాకపోతే వీళ్ళే మళ్ళీ ఏమన్నా ఎత్తులపై ఎత్తులు వేస్తే కనుక అసలు భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు ఏంటి అనేది ఇవన్నీ కూడా అనేక ప్రశ్నలు ఇప్పుడు కనబడుతున్నాయి. వీటన్నిటికీ కూడా సమీప భవిష్యత్తులోనే అంటే 1 మంత్లో అసలు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు ఎవరవుతారు, ఆ తర్వాత బిఎల్ సంతోష్ గారు జనరల్ సెక్రటరీ, నేషనల్ జనరల్ సెక్రటరీ ఉన్నారు, ఆయన ప్లేస్లోకి ఎవరు వస్తారు, ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. భారతీయ జనతా పార్టీ శ్రేణులు కానీ లేదంటే ఆర్ఎస్ఎస్ శ్రేణులు కానీ దీని మీద దృష్టి సారించవచ్చు. ఈ 2 విషయాల్లోనే ఏం జరగబోతుంది, సమీప తర్వాత భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఎవరు వస్తారు, నేషనల్ జనరల్ సెక్రటరీగా బిఎల్ సంతోష్ గారి ప్లేస్లో ఎవరు వస్తారు అన్న విషయాల మీద రాబోయే భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్నది భారతీయ జనతా పార్టీలో మార్పులు చేర్పులు ఏదైనా జరగబోతున్నాయి, ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ మీద సయోధ్య ఏ విధంగా ఉండబోతుంది, లేదంటే ఇలాంటి పరిస్థితులు కొనసాగుతాయా అనేది ఒక 4 రోజుల్లో ఈ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష ఎన్నిక, ఆ తర్వాత జనరల్ సెక్రటరీ ఎన్నిక సందర్భంగా మనందరికీ కూడా తెలిసిపోతుంది.